నా చేతుల నుంచి బీఫామ్ ఇచ్చిన నీకు, నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ ఇప్పించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్లో నేను ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్లో విడ్రా చేసుకొని పారిపోయి ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ బీఫామ్ నువ్వు పోయి అమ్ముకొని పోయింది. కాబట్టి తోవద్దు ఊరికే కరప్షన్ నేను బాగా అది ఉన్నా వేరే వాళ్ళు నా 45 సంవత్సరాల జీవితంలో ఒక మరక చూపియండి నాకు. నా జీవితంలో ఒక మరక ఉందా? నా మీద ఒక పిటి కేసు ఉందా? నేను 9 పోర్ట్ఫోలియో చేసిన, అది కూడా వైఎస్ రాజశేఖర్ సమయం అయితే నంబర్ 2 పొజిషన్లో అఫీషియల్ సీఎం తర్వాత నా పేరే ఉంది గవర్నమెంట్ ఏరియాలో కానీ ప్రోటోకాల్లో కానీ. ఎక్కడైనా ఒక నా మీద ఎంక్వైరీ, ఒక పిటి కేసు, అంత క్లీన్ జీవితం నాది. మళ్ళీ నీకు గురువుగా నేను ఇన్ని చోట టికెట్లు ఇచ్చిన నీకు, అది తుమ్ము వేస్తే బాగుంటుందా? ఆకాశం మీద ఊరితే ఏమైతే మనిషి వాగాడు సూపర్ అన్నయ్య వాళ్ళ దగ్గర తీసుకున్నాం, ఏడాడా తీసుకున్నాం, వసూలు చేసిన జాగ్రత్త చెప్పాలా, పేర్లు పెట్టి పిలిపిస్తా. ఇచ్చినోడు కూడా చెప్తాడు, నేను గిన్న గట్టిగా మాట్లాడితే ఒక్కడికి 4 అవస్థలు వస్తాయని ఇచ్చినోడు కూడా వచ్చి ఏం కర్మరన్నాయన చెప్తాడు. నేను ఒక పక్క వదిలినా కాబట్టి ఇంకొక పక్క నీది అంతో కొంతో నడుస్తున్నది. నేను ఒక పక్క వదిలినా కాబట్టి అవతలను వాన్నో వీన్నో ఇంతనో అంతనో సాటుకు తెచ్చించేటోళ్ళతో బెదిరించి బతకగలుగుతున్నావు. నేను వదలకపోతే నువ్వు కామారెడ్డిలో ఉన్నావు. రేపటి నుంచి చూస్తా ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్, ఏ ఆర్డీఓ, ఏ ఎంఆర్ఓ, ఏ ఎంపీడీఓ, ఏ అధికారిని వెనకస్తాడో వాళ్ళ సంగతి నేను చూస్తా. అధికారి సంగతి ఏం తమాషాలు చేస్తారు అధికారులను. ఎమ్మెల్యే అన్న అంటాడు, మంచిగా మాట్లాడతాడు, నవ్వుతాడు, ఫోన్లే అంటాడు, రూపాయి తీసుకోడు. అంటే మార్పు కోరిన జనం దగ్గర ఎట్లయితే డబ్బు లేకుండా మద్యం లేకుండా గెలవాలని ఎట్లయితే కోరినో అట్లాగే అధికారుల దగ్గర లంచగొండి చనిపోవాలి, ప్రజల పక్షాన నిలబడాలి. లంగ రాజకీయ నాయకులకు మద్దతు తెలపదు, అధికారులు పద్ధతిగా ఉంటారని నేను 2 సంవత్సరాలు అంటే 26 నెలలుగా ఓపిక పెట్టిన. రేపటి నుంచి మీకు సుక్కలే అని చెప్తున్నా నేను. రేపటి నుంచి మీకు కూడా సుక్కలే అధికారులకు. ఎవడైనా లైన్ క్రాస్ అయిన రోజు నా నోరు మాట్లాడుతుంది, అవసరం పడితే నా చెయ్యి కూడా మాట్లాడుతుంది అని చెప్తున్నా. నేను తప్పు నేను చెయ్యనియా. నువ్వు చేసిన రోజు నేను సంజాయించా, 100% పనిష్మెంట్ ఉంటుంది. అయిపోయింది మీకు గ్రేస్ టైం. 2 సంవత్సరాలు మిమ్మల్ని ఏమన్నా, మీరు మారే వాళ్ళు మారండి, మారనోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోండి కొన్ని అని చెప్పిన. కానీ నేను మారుతారేమో అని 2 సంవత్సరాలు ఓపిక పెట్టిన. ఏమన్నట్లే మంచిగా మాట్లాడతాడు కదా అనుకోండి. ఈడికెళ్ళి అన్నా మొన్న ఏం లేదు. నేను రాజకీయ నాయకుడినే, నాకు మాట్లాడొస్తుంది. నేను ఎంత మాట్లాడాలో నాకు తెలుసు. ఇది సంగతి. నేను క్యాడర్ కూడా చెప్తున్నాను, జనం కూడా చెప్తున్నాను. అన్న కాన్వాయ్ వేసుకొని రాకపోతే ఎమ్మెల్యేగా కనిపించినప్పుడు ఎప్పుడు వచ్చిన వారిని నన్నే డైరెక్ట్గా జనం అడిగారు. నేను 20 సార్లు పోయిన రోడ్డు మీద కూడా నువ్వు నాకు కనిపించలేదని జనం అన్నారు. కాబట్టి రేపటి నుంచి నేను 10-15 మండలాల్లో తిరుగుతాను. నాకేం ఇబ్బంది లేదు, ఆర్డర్లు పడకుండా తిరుగుతాను అన్న. రేపటి నుంచి ఒక వారం లోపల ప్రతి ఊర్లో ఫ్లెక్స్ ఉంటుంది, కామారెడ్డి అంతా ఫ్లెక్స్ ఉంటాయి. ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తాను, బరాబర్ వేస్తాను ఖచ్చితంగా. ఇకపోతే ఆడ ఈడ ఊడ మాట్లాడుతున్నాడు అన్న, ఇప్పుడు సున్నం చేస్తా అని చెప్తుంది. నా తెరవ వస్తాను, నీ సైడ్ తప్పుంటే నేనేమన్నా. క్యాడర్ కూడా చెప్తున్నా, అవతల పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ నేను ఊరుకున్నా కొద్దీ, మా వాళ్ళని ఊరుకోమన్నా కొద్దీ మీరేదో రెచ్చిపోతున్నారు, హెచ్చరికం చేస్తున్నారు. ఇప్పుడు సున్నం చేస్తా, బద్దలు భాషకాలు చేస్తా అని చెప్తున్నా. అన్న నేను వార్నింగ్ ఇచ్చడం కాదు, డైరెక్ట్ ట్రీట్మెంటే. అనవసరమైన కథలు ఏముండయి. నేనేం రోగ నిర్ధారణ కేంద్రం పెట్టుకోలే, డైరెక్ట్గా రోగాన్ని ఖతం చేసాడు. ఇక ఇవన్నీ ఏముండదు. వాడు వీడే చూసుకుందాంరా చేద్దాంరా అని వీడియోల ముందు ఎగిరినట్టు కాదన్న. తలగితే గ్రామంలో నాకు గిట్టి ఈసారి నేను వస్తున్న గ్రామాలలో ఎవడేం మాట్లాడతాడో నేను చూస్తా. ఇక నేను మాట్లాడతా, ఏ పార్టీ వాడు ఏం మాట్లాడతాడో నేను చూస్తా. అన్నా మీరు అందరూ కూడా నా వల్ల అనుకున్నా, అన్ని పార్టీలో ఉన్న క్యాడర్ అంతా నాదే అనుకున్నా, మనుషులు అనుకున్నా, మన వాళ్ళు అనుకున్నా, ఎవరిని కూడా ఏమనద్దు అనుకున్నా. అందరితో సద్భావనతోని, సత్సాంప్రదాయంతోని, చక్కని భాషతోని మాట్లాడినా, సంబోధించిన, అన్నాన్ని మాట్లాడినా, చిన్నోని పెద్దోని కూడా అన్నాన్ని మాట్లాడినా.
అన్న అనేది అసమర్థతకు నిదర్శనం అయితే, అరే అనేది ముఖతనానికి నిదర్శనం అయితే, నేను అరే లెక్కుంటా, నేను అరే అనే లెక్కుంటా అని చెప్తాను. కొట్టడమే రాజకీయం అయితే, తిట్టడమే రాజకీయ నాయకుడి లక్షణం అయితే, నేను రాజకీయ నాయకుడిగా మారదలుచుకున్నాను. కానీ నా క్యారెక్టర్ మారదని చెప్తున్నాను. నేను కరప్షన్ చెయ్యనియ్య. మున్సిపల్లో కానీ ఎక్కడైనా అధికారులందరూ చెప్తున్నా, అన్న ఈరోజు ఫైనల్, రేపు మార్నింగ్ నుంచి ఎవ్వడు గీత దాటినా, ఎవ్వడు అనే మాట్లాడుతున్నా, ఎవ్వరు కాదు, ఏ అధికారి గీత దాటినా ఈ సున్నం చేస్తా అని చెప్తున్నా. నేను ఏదో అంతకుముందు హాస్పిటల్లో ఒక్కొక్క సంగతి బట్టలు కూడా తీసి కొడతాను బయట చెప్పినట్టు మాటని మర్చిపోయిండు, వీడియో మర్చిపోయిండు అనుకున్నారేమో. ఏ ఇన్సిడెంట్ మర్చిపోలే, ఏ డైలాగు మర్చిపోలే, ఏ క్యాడర్ అన్నది కానీ, అధికారి చేసిన తప్పులు కానీ, ఎవరెవరు ఏమేం చేసిరో ప్రతి రికార్డు ఉన్నది. నేను ఊరుకునే రకమే కాదు, నేను ఎంకడి చేస్తూనే కాదు. ఈడికెళ్ళి యుద్ధం చలో రండి, ఎంతమంది వస్తారని నేను కూడా చూస్తాను. ఇన్ని రోజులు గౌరవం కోసం కాపాడుకున్నాను. నువ్వు రా, ఏం చూసినావు, ఎవరిని బాగుపెట్టించినావు. ఇదంతా దుంగల్ టీం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే అడిగితే అయిపోదు. ఎవరిని అడగలేదు, మమ్మల్ని అడగలేదని మీ గోవర్ధనం ముచ్చిపోద్ది. నువ్వు కూర్చోబెట్టి అడిగి ఒక్కసారి ప్రెస్ మీట్ చేయమనండి. వెంకటరమణారెడ్డి మమ్మల్ని అడిగి చేస్తుంటే మీ భారతీయ జనతా పార్టీ గారు ఇక్కడ పార్టీలు కాదు, నీతి నిజాయితీ కోసం అడిగిన. నేను పార్టీని చూడలే, 16 మంది కోసం అడగలే. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అక్రమ సంబంధంలో పరేషాన్ అవుతుంది, ఏదో ఒకటి అనుకొని ఒక్క మెట్టు దిగితే ఏమవుతుంది అనుకొని ఒక్క మెట్టు దిగితే నన్ను కూడా దిగజారుడి కిందనే కట్టేసి అడగలేదు అని వాళ్ళిద్దరిని ప్రెస్ మీట్ ఇవ్వండి. ఏమేమి మాట్లాడిందో నేను చెప్తే నెక్స్ట్ ప్రెస్ మీట్ 100% నేను చెప్తున్నాను. ఇవాళ కామారెడ్డి పట్టణ ప్రజల కోసం నేను ఎంత మాట్లాడానో అంతకు దిగి మాట్లాడాను. కాలేదు, అలా ఆల్రెడీ కలిసే ఉన్నారు. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన, దొంగలంతా ఒక్క దగ్గర ఉన్నారని. ఇన్ని పొత్తులలో ఉన్నటువంటి ఇంతమంది వాళ్ళిద్దరు ఒక్కటి కాకపోతే నాతోనే ఇద్దరా? రూపాయి దిననం దగ్గరికి వస్తాడా ఎవడన్నా? బెల్లమన్న దగ్గరికి పోతారా, లేకపోతే కెమాక్సిన్న దగ్గరికి వస్తాయా చీమను? ఎవరి బెల్లము ఎవరికి పెడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఇవాళ దీనికి మీడియేషన్ బ్రోకర్ టౌన్ బిల్డర్ శ్రీనివాస్ ఉన్న రాజేశ్వర్, ఈ ఇద్దరు అక్రమ సంబంధానికి కారకులు వీళ్ళు, వీళ్ళు నేను చూస్తాను. ఒక్కసారి విన్న ఒక్క దగ్గర ఒక్క అధికారి తప్పు చేసిన రోజు అధికారి సంగతి అవుతుంది, ఆ తప్పు చేసిన రాజకీయ నాయకుని సంగతి అవుతుంది. చూస్తాం ఏమవుతుంది అని అనుకుంటే అన్నా ఏం మాటలు ఏం లేవు, వీడికి వెళ్ళి అన్ని చేతులే ఇక ఉండదు, మాటలు ఏముండయి. ప్రతిదీ ఇక పోలీసులకు పనే. పాపం పోలీసులకు ఇప్పటిదాకా పని లేకుండే, ఇక రేపటి నుంచి అన్ని పనులే. ఎప్పుడు ఏమవుతుందో అనేదే ఉండాలి. నిన్న ఉందాగా నేను ఉందాగా మాట్లాడితే మా బండ్లు చెక్ చేస్తారు పోలీసులు. నేను ఎమ్మెల్యే, బల్బు ఎక్కాయి తమాషా చేస్తారు. చక్కని పోలీసులు అనుకున్నారా? ఆపినోడు ఎంత సత్యపూసలు నాకు తెలియదు. ఆపినోడు బండి ఆపినోడు